ఢిల్లీ కేంద్రంగా జంజీ చేసినటువంటి ఉద్యమం దెబ్బకి, కాక్రోచ్ల నిరసన దెబ్బకి జాతీయ ప్రధాన మీడియా భయపడింది అన్నట్లుగా వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు వ్యాఖ్యానించారు. నిజంగా యువత చేస్తున్నటువంటి ఉద్యమం వల్ల, అలాగే కాక్రోచ్ల నిరసనల వల్ల జాతీయ ప్రధాన మీడియా భయపడిందా? ఆ భయపడిందే నిజమా? నిజమైతే భయపడడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు జాతీయ ప్రధాన మీడియా ఉందా లేదా అనేటువంటి సందేహాలు కూడా తలెత్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాక్రోచ్ల నిరసన దెబ్బకి, జంజీ ఉద్యమం దెబ్బకి జాతీయ ప్రధాన మీడియా భయపడింది అన్నట్లుగా వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు వ్యాఖ్యానించారు. దాని తర్వాత నిజంగా ఒక చర్చ జరుగుతోంది. అసలు దేశంలో ప్రధాన జాతీయ మీడియా ఉందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా అసలు నిజంగా జాతీయ ప్రధాన మీడియా భయపడిందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్, వెటరన్ జర్నలిస్ట్ అనుకోవాలి. ఆయన ఉన్నది ఉన్నట్టు రాశారు. ఏమాత్రం ఆయన శశభిషాలకు పోకుండా మీడియా జంజీకి దూరం అయిపోయింది అనేది ఒప్పుకున్నారు ఆయన. ఒక ప్రధాన మీడియా, ఆ మీడియాకి ఒక హెడ్ ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని రాశారంటే ప్రజలతోటి మీడియా లేదు, ప్రజల కోసం లేదు, ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది చాలా క్లియర్గా ఆయన రాసినట్టు ఆ వీకెండ్ చదివితే కనుక అర్థమవుతుంది. మీడియాని ఎప్పుడో మడతేసేసారు. దాన్ని ఎలా మడతేసారు అనేది కూడా ఆయనకు తెలుసు, కాకపోతే అది మెన్షన్ చేయలేదు దాంట్లో. ఓకే, అది ఎందుకు ఆ విధంగా మీడియా తయారైంది, మీడియా ప్రజలకు దూరం అయిందని రాశారు. ఏ కారణం చేత మీడియా ప్రజలకు దూరం అయిపోయింది, దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇవి కనుక రాస్తే బాగుండేది, దానికి రెప్లికేషన్ కూడా రాస్తే బాగుండేది. ఆయన నుంచి ఆశించేది అదే కదా. ఉన్నది ఉన్నట్టు జరిగినట్టు రాయటం అనేది జనరల్గా ఎవరైనా రాస్తారు. బట్ రాధాకృష్ణ గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నుంచి ఆశించేది ఏంటంటే ఒక సమస్య, దానికి పరిష్కారం, అది రావాలి. అవును, కానీ అది రాలా. అది రాకుండా ఏం చేశారంటే జన్జడ్కి దూరం అయిపోయింది మీడియా. ఇప్పుడు ఉన్నటువంటి మీడియాకి ఈ ఉద్యమం అనేది ఒక గుణపాఠం అన్నట్టుగా, ఒక లెసన్ అన్నట్టుగా రాశారు. మీడియా దూరం కావడానికి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అసలు ఏమాత్రం సమాజం మీద అంకిత భావం లేనటువంటి వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, అంకిత భావం లేనటువంటి వాళ్ళు, భక్తు వ్యాపారులు, వీళ్ళు ఎంటర్ అయ్యారు మీడియా ఛానల్. ఇది ఒక భాగం. ఇంకొక పరాకాష్ఠ ఏంటంటే రాజకీయ నాయకులే ఛానల్స్, మీడియా పెట్టేసుకున్నారు. ప్రధాన మీడియా న్యూస్ ఏమొస్తుంది, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. మిగతా మీడియానేమో అటో ఇటో ఏటో కటు స్టాండ్ తీసుకొని చేస్తుందనే సంగతి రాధాకృష్ణ గారికి తెలుసు. అందుకే చాలా సందర్భాల్లో నేను చెప్పాను, 4 రకాల మీడియాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఒకటేమో ఎల్లో మీడియా, 2 బ్లూ మీడియా, 3 పింక్ మీడియా, 4 పిచ్ మీడియా అని చాలా సందర్భంలో మనం అనుకున్నాం. అది ఎల్లో అంటే ఏందో తెలుసు, బ్లూ అంటే ఏందో తెలుసు, పింక్ మీడియా అంటే తెలుసు. పిచ్ మీడియా అంటే ఇవి డబ్బులు ఇస్తే వాళ్ళు బాగా ఊగుతూ ఉంటారు. ఇంక ప్రజల పక్షాన్ని మాట్లాడేది ఎవరు? అదే రాశారు రాధాకృష్ణ గారు. కాబట్టి దీన్ని పరిష్కారం రాయాలి ఆయన. పరిష్కారం ఏంటి? ఒక మీడియా హౌస్ పెట్టాలని అంటే ఆ పెట్టేటువంటి వాళ్ళకి కొన్ని నిబంధనలు పెట్టాలి, కండిషన్స్ పెట్టాలి. అంతే కదా. ఒక జాబ్కి అప్లై చేస్తున్నామంటే ఆ జాబ్కి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, వయసు ఎంత ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలానే మీడియా హౌస్ పెట్టే వాళ్ళకి అవన్నీ క్రైటీరియాస్ ఉండాలి. ఇప్పుడు ఆయన ఏం రాశారు? 4 స్తంభాలు సమాజానికి. ఒకటేమో లెజిస్లేషన్, 2 జ్యుడిషియరీ, 3 ఎగ్జిక్యూటివ్ సిస్టము, 4 మీడియా అని 4 స్తంభాల గురించి ప్రస్తావించారు. బాగానే ఉంది. 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్లో లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంతా అసలు కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయిందని రాశారు. ఇక ఎంతో కొంత ఆశ మీడియా మీదను జ్యుడిషియరీ మీద పెట్టుకున్నారు. కానీ ఆ జ్యుడిషియరీ కూడా ఇప్పుడు ఏ విధంగా కాక్రోచ్ రావడానికి కారణమైందో అర్థమవుతుంది. పైగా ఈ ఉద్యమం సందర్భంగా బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరించింది అనేది ఆయన మెన్షన్ చేశారు.
సో జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది, ఆ మీడియా అన్న నమ్మకం ఉండేది, ఆ మీడియా మీద నమ్మకం పోయింది అని చెప్పి రాసుకొచ్చి కంపేర్ చేశారు. అన్నా హజారే చేసినప్పుడు ఉద్యమం, ఆ రోజున అన్నా హజారే ఉద్యమం చేసినప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటం చేశారు. చేసినప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ UPA 2 అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆ రోజున 2G స్పెక్ట్రమ్ కానీ, లేదంటే బొగ్గు కుంభకోణం కానీ, కామన్వెల్త్ కానీ, వీటన్నిటి మీద రెస్పాండ్ అయ్యి ఆ దీక్షను విరమింపజేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ పేపర్ లీక్ సంబంధించినటువంటి ఉద్యమం, జన్జీ ఉద్యమం దాదాపు 30 రోజులు నడిచింది. ఎందుకు నడిచింది 30 రోజులు? ప్రభుత్వం, బలమైనటువంటి ప్రభుత్వం, బాహుబలి లాంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వీటన్నింటిని లెక్క పెట్టరు అని చెప్పేసి అనుకున్నారు. కానీ చివరికి 30 రోజుల తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది, ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత, అనేక మంది పోలీసులు లాఠీ చంపులు తిన్న తర్వాత రెస్పాండ్ అయింది. బాహుబలి కూడా భయపడ్డాడని చెప్పి రాశారు. దీని అందరికి జంజెడ్ కారణము. సో కాబట్టి మొబైల్కి పరిమితం అవుతున్నట్టు, మొబైల్ తప్ప ఇంకొక విషయం తెలియనటువంటి జంజెడ్ అని చెప్పి అనుకున్నాము. కాదు, సమాజం గురించి కూడా ఆలోచిస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆయన వీకెండ్లో రాశారు. అయితే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు జర్నలిజంలో రాయాలి. ఆ స్వేచ్ఛ ఉందా? లేదు కదా. ఇప్పుడు జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియాల వరకు అన్నీ మొన్న ఎలా పనిచేసాయని చూశారు, ప్రజలు కూడా చూశారు. ప్రజలకు నమ్మకం పోయింది. ఇప్పుడు ప్రధాన మీడియా మీద ఎప్పుడో నమ్మకం పోయింది. ఇవాళ సోషల్ మీడియా విజయం ఇది. 2024 ఎన్నికల విజయం కానీ, 2019 ఆంధ్రప్రదేశ్లో విజయం కానీ, లేదంటే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కానీ, ఇవన్నీ కూడా ప్రధాన మీడియా విజయం కాదంటారు. అయితే సోషల్ మీడియా విజయం ఇది అందరికీ తెలుసు. ప్రధాన మీడియా విజయం ఎలా అవుతుంది? ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా హౌసెస్ బాగా ఊదుకున్నాయి. మీడియా లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, కేజ్రీవాల్ సోషల్ మీడియా నమ్ముకునే కదా 3 సార్లు ముఖ్యమంత్రి అయింది కేజ్రీవాల్. తర్వాత 2019లో ప్రశాంత్ కిషోర్ వచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని కదా అయింది. 2023లో మీకు అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసలు మీడియా, అసలు తెలంగాణలో మీడియా అనేది అసలు పనిచేసిందా? కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి ప్రశ్నించింది అసలు సోషల్ మీడియానేగా. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అధికారంలో ఉండి అసలు మీడియాని ఎక్కడ పనిచేయించింది? పనిచేయలేదు కదా. సోషల్ మీడియా పనిచేయలేదు కదా. సోషల్ మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టింది కదా. సో ఓవరాల్గా ఏంటంటే ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పని చేయనిస్తే, ఏ వ్యవస్థకు ఉండేటువంటి స్వేచ్ఛ ఆ వ్యవస్థకి ఇస్తే, ఏ వ్యవస్థని ఆ వ్యవస్థలాగా పనిచేయనిస్తే అందరూ బాగుంటారు. అలా కాకుండా వ్యవస్థల్ని గనక నొక్కి పెడితే నష్టపోయేది నొక్కి పెట్టినటువంటి వాళ్ళే అని చెప్పి ఆయన రాశారు. అప్పుడు ఆ నొక్కి పెట్టకపోతే ఇప్పుడు అసహనం ఎంత ఉండేది కదా. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్నది మనకు పేపర్ లీకేజీ, దాని ఉద్యమం కనపడుతుంది. పేపర్ లీకేజీ, దాని ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున రాదు. ఎప్పటి నుంచో వాళ్ళలో పేరుకుపోయినటువంటి అసహనం, అసంతృప్తి, ఆగ్రహం ఇవన్నీ పెళ్ళుబికినాయి. దానికి ఒక కారణం లీకేజ్ అనేది, పేపర్ లీకేజ్ అనేది. ఇదంతా ఎందుకు వచ్చింది? నువ్వు తొక్కిపెట్టబట్టి. తొక్కిపెట్టే కొద్ది వాళ్ళకి అసహనం పెరుగుతుంటది. సో ఇప్పుడు అది మెన్షన్ చేశాడు ఆయన. సో వ్యవస్థల్ని ఫ్రీగా ఉండి ఆ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేయటం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎవరైనా సరే వ్యవస్థలను కంట్రోల్ చేయటం తప్పు. ఆ వ్యవస్థలాగా పనిచేయనిస్తే ఇలాంటి పరిస్థితి రాదు అనేది ఆయన మెన్షన్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.